యాప్స్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసులపై సరికొత్త అడుగులు వేయబోతోంది. బెట్టింగ్ యాప్స్ కేసులను సిఐడికి బదిలీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో బెట్టింగ్ యాప్స్ కేసులను సిఐడి మాత్రమే విచారణ చేయబోతోంది. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో నమోదవుతున్న కేసులు అన్నింటినీ సిఐడికి అప్పగించబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ కేసులను సిఐడి మాత్రమే లోతుగా దర్యాప్తు చేయగలదని భావించిన రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఇలాంటి కేసులు నమోదు కాకుండా చూడాలని సిఐడికి దిశానిర్దేశం చేశారని సమాచారం. బెట్టింగ్ యాప్స్ పై పంజగుట్ట పిఎస్ లో కేసు నమోదయ్యాక రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలోని ఠాణాలకు ఇదే అంశంపై ఫిర్యాదులు హోరెత్తుతున్నాయి. మియాపూర్ పోలీసులు కూడా మరో కేసులు దర్యాప్తుతో ప్రారంభించడంతో ఈ కేసులన్నింటినీ సిఐడికి బదిలీ చేయాలని ఉన్నతాధికారులు భావించారు. అటు చైనా కంపెనీల ప్రమేయం కూడా ఇందులో బయటపడుతోంది. నిర్వాహకులు వేల కోట్లను దేశం దాటించినట్లు పోలీసులు గుర్తించారు. మనీ లాండరింగ్ కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు, సైబర్ క్రైమ్ కోణంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇప్పటికే రంగంలోకి దిగగా ప్రభుత్వం అన్ని కేసులను కలిపి సిఐడికి అప్పగించినట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసులపై సరికొత్త అడుగులు వేయబోతోంది. బెట్టింగ్ యాప్స్ కేసులను సిఐడికి బదిలీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో బెట్టింగ్ యాప్స్ కేసులను సిఐడి మాత్రమే విచారణ చేయబోతోంది. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని నమోదవుతున్న కేసులు అన్నింటినీ సిఐడికి అప్పగించబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ కేసులను సిఐడి మాత్రమే లోతుగా దర్యాప్తు చేయగలదని భావించిన రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఇలాంటి కేసులు నమోదు కాకుండా చూడాలని సిఐడికి దిశానిర్దేశం చేశారని సమాచారం. దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, శివాని, బెట్టింగ్ యాప్స్ వ్యవహారం అనేది రోజు రోజుకి ముదురుతుందని చెప్పుకోవచ్చు. ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు అనే విషయాలపైన ఇటు పోలీసులే కాదు, ఇటు ఈడీఏ కాదు, సిఐడి కూడా అప్పచెప్పినట్టు ఇప్పటికే మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ పై పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైనప్పటి నుంచి కూడా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కావచ్చు, కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో కావచ్చు, ప్రతి అంశంపైన కూడా ప్రతి చోట నుంచి కూడా ఫిర్యాదులు హోరెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు పంజాగుట్టతో పాటు మియాపూర్ పోలీసులు కూడా మరో కేసులో దర్యాప్తు ప్రారంభించడంతో కూడా ఈ కేసులన్నింటిని కూడా ఇటు ఈడీతో పాటు సిఐడి కూడా బదిలీ చేయాలని ఇప్పటికే అధికారులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు చూసుకోవచ్చు, బెట్టింగ్ యాప్స్ పై ఇప్పటికే ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 11 మంది పైన, అలాగే మియాపూర్ పోలీస్ స్టేషన్ లో 25 మంది పైన కేసులు నమోదవ్వడం జరిగింది. వారిపైన ఇప్పటికే విచారణ చేపట్టడం జరిగింది. ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 5గురికి విచారణ చేపట్టడం, అలాగే వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే చూసుకోవచ్చు, ఈ బెట్టింగ్ యాప్స్ పై ఎవరెవరైతే మనీ పెట్టారో వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా నిరుపేదలు, చాలా మంది ఆత్మహత్యలు కూడా గురయ్యారు. సో ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఈ కేసు చాలా సీరియస్ గా తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని చెప్పుకోవచ్చు. అందుకే ఇప్పుడు ఈడీకి అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ మనీ లాండరింగ్ కోణంలో ఇప్పటికే రంగంలోకి దిగినటువంటి ఈడీ మనీ లాండరింగ్ విషయంలో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి మనీ లాండరింగ్ అయినాయి, ఎక్కడి నుంచి మనీ ట్రాన్సాక్షన్స్ అయినాయి, ఇప్పుడైతే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ చేసినటువంటి వీడియోస్ ఉన్నాయో అవి
ఎప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు, ఆ మనీ ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి జరిగింది, వాళ్ళు యజమానులు ఎవరు, ఇట్లా మొత్తం కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అలాగే ఈడీతో పాటు సిఐడి కూడా అప్పచెప్తే ఇంకా లోతుగా మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఇంకోసారి ఏ ప్రజలు కూడా, ఏ నిరుపేదలు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పైన ఈ ప్రమోటింగ్ వీడియోస్ చేసినా కూడా నమ్మకూడదు అనే విధంగా కూడా ఎవరు ఎలాంటి లోతుగా దానికి అడిక్ట్ అవ్వకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇప్పుడు కనిపిస్తుంది. అయితే ఇప్పటికే చూసుకోవచ్చు, విష్ణుప్రియ కూడా మనకు ఇప్పటికే విచారణకు హాజరయ్యింది. కానీ మళ్ళీ తన పైన కేసుని కొట్టివేయాలని, అలాగే తన పైన ఉన్నటువంటి కేసుతో పాటు ఇటు క్రాష్ చేయాలని కూడా తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అరెస్టు చేయకుండా స్టే విధించాలని కూడా తెలంగాణ హైకోర్టును కూడా అయితే నిన్న ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ రోజు విచారణ అయితే ఉంది. ఆ విచారణ మరి తెలంగాణ హైకోర్టు ఏ విధంగా ఇస్తుందనేది చూడాల్సిన విషయం అయితే పైన కనిపిస్తుంది. అదే విధంగా మిగతా వాళ్ళు ఎవరైతే ఈ 5 మందితో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇమ్రాన్ తో పాటు హర్షద్ సాయి, మిగతా వాళ్ళు 5 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు అయితే విచారణకి రానటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు బయట ఉండి హైకోర్టును ఆశ్రయించే సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అదే విధంగా కొంతమంది దుబాయ్ కి వెళ్ళిపోయారు అని చెప్పేసి కూడా కొంచెం మనకి వస్తున్నటువంటి ఇంటిమేషన్. మరి అది వాస్తవమా అవాస్తవం అనేది ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు. కానీ వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు అయితే పోలీసులకైతే అందుబాటులో లేనటువంటి పరిస్థితి. సో వాళ్ళు కూడా మళ్ళీ నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మెయిన్ గా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ చేసినటువంటి పర్సన్స్ తో పాటు ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో పాటు యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా 19 మంది పైన అయితే కేసులు నమోదు చేశారు. వాళ్ళను కూడా బయటికి లాగి వాళ్ళ నుంచి కూడా ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులతో పాటు ఈడీ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ పైన కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈ కేసులపై కూడా సరికొత్తగా అడుగులు వేయబోతుందని చెప్పుకోవచ్చు. ఇటు పోలీసులు కూడా ముమ్మరంగా కేసును ముందుకు సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ కేసులను ఇప్పటికే ఈడీతో పాటు సిఐడి కూడా బదిలీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దీంతో పాటు ఇటు బెట్టింగ్ యాప్స్ కేసులను కూడా సిఐడి మాత్రమే విచారణ చేయబోతుంది. ఎందుకంటే ఇప్పటికే చూసుకోవచ్చు, హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో అయితే ఆ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అలాగే డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా, జిల్లాల హైదరాబాద్ వసలే కాదు జిల్లాల నుంచి కూడా వచ్చి, ఎందుకంటే ఫస్ట్ కేసు నమోదైనప్పటి నుంచి కూడా అవును మేము కూడా బాధితులమే అని చెప్పేసి వరుసగా కేసులు కూడా నమోదు అవుతున్నాయి. సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే దీనిపైన ఇలాగే లూజ్ గా వదిలేస్తే ఖచ్చితంగా అనేక మంది బాధితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడికే అరికట్టాలని చెప్పేసి కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇప్పుడు అర్థమవుతుంది. సిఐడి కూడా ఇప్పటికే ఈ వ్యవహారం అంతా కూడా అప్పగించబోతుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్. అయితే ఈ కేసులను అయితే సిఐడి మాత్రమే లోతుగా దర్యాప్తు చేయగలదని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా భావిస్తుందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి భవిష్యత్తులో ఇలాంటి కేసులు నమోదు కాకుండా చూస్తారా లేదా అనేది కూడా మనకు ఒక దిశానిర్దేశం చేస్తారా లేదా అని చెప్పేసి కూడా మనకు తెలియాలి. ఎందుకంటే ఇప్పటికే చూసుకోవచ్చు, బెట్టింగ్ యాప్ కేసులు చాలా మంది కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ వ్యవహారంలో ప్రమోటింగ్ చేసినటువంటి చాలా మంది కూడా ఉన్నారు. మరి వారందరూ ఒక్కొక్కరిగా కూడా ఇప్పటికే బయటపడుతున్నారు. వారందరిపైన కూడా కేసులు ఏ విధంగా నమోదవుతాయి, వాళ్ళందరినీ ఏ విధంగా విచారణ చేస్తారు, మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా లేదా, వాళ్ళకు ఎక్కడి నుంచి మెయిన్ గా ఇప్పుడైతే 19 మంది పైన అయితే యజమానులు బయటపడ్డారు. మరి అంతకు మించి యజమానులు ఇంకెవరైనా బయటపడతారా, మరి వారిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఎందుకంటే ప్రమోటింగ్ చేసినటువంటి ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పైన సినీతారులు, సెలబ్రిటీస్ వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు, లేకపోతే యజమానుల పైన ఇంకెంత యాక్షన్ తీసుకుంటారు అనేది కూడా వెయిట్ చేయాలి. ఇప్పటికే ఈడీతో పాటు, ఎందుకంటే మనీ లాండరింగ్, మనీ ట్రాన్సాక్షన్స్ ఎంతెంత అయ్యాయి. ఎందుకంటే ఒక యాప్ ఒక యాడ్ చేస్తే ఖచ్చితంగా వాటి నుంచి 90 నుంచి 1,00,000 వరకు కూడా వసూలు చేసినటువంటి పరిస్థితి. చాలా తారలు కూడా అలా చేసి డబ్బులు ప్రజల నుంచి, నిరుపేదల నుంచి ఆ డబ్బులు తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే థ్యాంక్ యూ లహరి.